హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. తమిళ స్టార్ హీరో విజయ్ 'జననాయక్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇదే చివరి సినిమా అని ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఒక ఫస్ట్ సింగిల్‌ని కూడా మొన్న విజయ్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేశారు. అయితే విజయ్ బర్త్‌డే సందర్భంగా హీరోయిన్ త్రిష పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది. కోలీవుడ్‌లో రూమర్స్ వస్తున్నాయి. త్రిష, విజయ్ డేటింగ్‌లో ఉన్నారంటూ రూమర్స్ వస్తున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ రూమర్స్ వస్తున్నాయి గానీ, ఏదైతే మొన్న బర్త్‌డే రోజు త్రిష విజయ్‌కి హ్యాపీ బర్త్‌డే చెప్తూ, హ్యాపీ బర్త్‌డే మై బెస్టెస్ట్ అని ఒక ఫోటోను షేర్ చేసింది. అయితే ఈ బర్త్‌డే ఈ ఫోటో ఉన్న టైంలో అంటే త్రిష ఇంట్లోనే విజయ్ ఉన్నాడనే ప్రచారం కూడా జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా త్రిష పెట్టిన ఫోటో ఇది విజయ్‌కి బర్త్‌డే విషెస్ చెప్తూ. మొత్తంగా అయితే గత కొంతకాలంగా త్రిష, విజయ్ మధ్య ఎఫైర్ ఉంది. అంటే వాళ్ళు ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారు అనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విజయ్ ఏదైతే తమిళ్‌లో నార్మల్ సాధారణ నటుడిగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగి రీసెంట్‌గా పార్టీ పెట్టుకున్నాడు. 2024లో తమిళ వెట్రి కళగం అనే పార్టీని ప్రారంభించాడు. అయితే త్రిష, విజయ్ మధ్య ఏదైతే ఉందో రూమర్స్ వస్తున్నాయో దీనికి సంబంధించి అయితే తమిళనాడులో రాజకీయాల్లో ఒక ఆసక్తికర చర్చ నడుస్తుంది. త్రిష మరో జయలలిత కాబోతుందా అని. జయలలిత కూడా ఎంజీఆర్‌కు చాలా దగ్గరగా ఉంది. ఎంజీఆర్, జయలలిత విషయంలోనూ అప్పట్లో చాలా రూమర్స్ వచ్చాయి. ఎంజీఆర్, జయలలిత డేటింగ్‌లో అంటే అప్పట్లో వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని చెప్పి కూడా వాళ్ళపై కూడా గతంలో అప్పట్లో చాలా రూమర్స్ వచ్చాయి. ఎంజీఆర్, జయలలితకు సంబంధించి గూడా చాలా రూమర్స్ వచ్చాయి అప్పట్లో. కానీ ఎంజీఆర్ తర్వాత తమిళనాడు రాజకీయాలను జయలలిత శాసించింది. 28 సినిమాల్లో నటించారు ఎంజీఆర్, జయలలిత మొత్తంగా. అయితే ఎంజీఆర్ 1977లో తమిళనాడు సీఎంగా దేశంలోనే మొదటిసారి ఒక హీరో సీఎం కావడం ఎంజీఆర్ నుంచే ప్రారంభమైంది. ఆ తర్వాతే ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ సీఎం అయ్యారు 1983లో. కానీ 1977లో మొదటిసారి ఎంజీఆర్ ఒక హీరో ముఖ్యమంత్రి అయ్యాడు. అది ఎంజీఆర్ నుంచే స్టార్ట్ అయింది. ఒక హీరో ముఖ్యమంత్రి కావడం అనేది. ఎంజీఆరే దాన్ని స్టార్ట్ చేశాడు. డీఎంకే పార్టీ నుంచి బయటికొచ్చిన ఎంజీఆర్, ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ నుంచి బయటికొచ్చిన ఎంజీఆర్ కరుణానిధితో విభేదించి, అప్పుడు సీఎంగా ఉన్న కరుణానిధితో విభేదించి 1977లో బయటకొచ్చినటువంటి ఎంజీఆర్ పార్టీ పెట్టి 1970 అన్నా డీఎంకే, ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం అది అన్నా డీఎంకే అనే పార్టీని పెట్టి ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారే అఖండ విజయం సాధించి 1977లో తమిళనాడు సీఎంగా గెలిచి రికార్డ్ సృష్టించాడు. అప్పుడు జయలలిత అంతకుముందే జయలలితతో సాన్నిహిత్యం ఉంది. ఎంజీఆర్ మధ్య ఏదో ఉందంటూ అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఎంజీఆర్ ఏదో ఉందంటూ ప్రచారం జరిగింది. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జయలలితతో సన్నిహితంగా ఉన్నాడు ఎంజీఆర్. పార్టీలో చేర్చుకున్నాడు. ప్రచారంలోనూ జయలలిత సహకరించింది. ఇద్దరు కలిసి ప్రచారం చేశారు. కానీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ఎప్పుడు పదవిలో లేదు జయలలిత. ఎంజీఆర్ ఉన్నంత వరకు ఏ పదవిలోనూ లేదు. అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన పదవిలో ఏ పదవిలోనూ లేదు. 1977 నుంచి 87 వరకు ఎంజీఆరే సీఎంగా ఉన్నాడు తమిళనాడు. 10 ఏళ్ళు ఎంజీఆర్ తమిళనాడులో సీఎంగా సేవలందించాడు. 1987లో ఆయన హఠాన్ మరణం తర్వాత అప్పుడు జయలలిత రంగంలోకి దిగింది. జయలలిత అప్పుడు 1987లో రంగంలోకి దిగింది. అయితే అక్కడ కొన్ని అవమానాలు ఎదుర్కొంది జయలలిత. ఎంజీఆర్ బాడీని చూడ్డానికి కూడా ఆమెను దగ్గర రానీయకపోవడం, అంత్యక్రియలకు వెళ్తున్న వాహనం నుంచి ఆమెను కిందికి దింపేయడం, ఇవన్నీ జరిగాయి. జయలలిత కొన్ని చేదనుభవాలు ఎదుర్కొంది. కార్యకర్తల నుంచి గాని, ఎంజీఆర్ కుటుంబ సభ్యుల నుంచి గాని. ఆ తర్వాత 1987లో ఎంజీఆర్ మరణం తర్వాత ఆయన భార్య జానకి రామచంద్రన్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆమె ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా నిలవలేకపోయారు. మళ్ళీ ఎన్నికలొచ్చాయి 89లో. అప్పుడు మొదటిసారి జయలలిత ఎమ్మెల్యేగా గెలిచారు. తమిళనాడు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకెళ్ళిన తర్వాత కూడా చేదనుభవం ఎదుర్కొంది జయలలిత. జుట్టు పట్టి లాక్కొని ఆమెను బయటికి పంపించారు. ఇవన్నీ జరిగాయి. 91లో ఈ అన్నా డీఎంకే పార్టీ అధ్యక్షురాల పదవి చేపట్టుకుంది. ఆ తర్వాత అన్నా డీఎంకేని ముందుండి నడిపించి జయలలిత 91లో తమిళనాడు అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి కాగలిగింది. అక్కడి నుంచి ఆమె 5 సార్లు తమిళనాడుకి ముఖ్యమంత్రిగా పనిచేసింది. 91 నుంచి 96 అంటే తమిళనాడులో అప్పటినుంచి 5 ఏళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం మొదలైంది. 5 ఏళ్ళు అన్నా డీఎంకే అధికారంలో ఉంటే 5 ఏళ్ళు డీఎంకే అధికారం. అలా జయలలిత 91 నుంచి చనిపోయేంత వరకు 2016 దివంగత సీఎంగానే ఆమె కన్నుమూశారు. 2016 డిసెంబర్ 5న అనారోగ్యంతో ఆమె చెన్నైలో హాస్పిటల్‌లో కన్నుమూశారు. అయితే జయలలిత 5 సార్లు సీఎంగా పనిచేసింది. సేమ్ ఇదే స్ట్రాటజీ అంటే ఇదే రకమైనది త్రిష, విజయ్ మధ్యన ఉందంటే ఇప్పుడు హ్యాప్ హ్యాపీ బర్త్‌డే బెస్టెస్ట్ అని త్రిష పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో, అంతకుముందే త్రిష, విజయ్ మధ్య కొన్ని రూమర్స్ వచ్చాయి. వీళ్ళిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు అదని. విజయ్‌కి ఆల్రెడీ పెళ్లయింది. సంగీత అనే హీరో అంటే యాక్ట్రెస్‌నే ఆయన పెళ్లి చేసుకున్నాడు. 1999లోనే విజయ్‌కి పెళ్లయింది. ఇద్దరు పిల్లలున్నారు. 20 ఏళ్ళయింది. కానీ త్రిష ఇండస్ట్రీలోకొచ్చి కూడా దాదాపు 25 ఏళ్ళు అవుతుంది. 1999లో 'జోడీ' అనే సినిమాతో సైడ్ క్యారెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి 2003లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత నుంచి 2004లో 'వర్షం' సినిమాతో ఇక్కడ తెలుగులో ఎలాగైతే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి హీరోయిన్‌గా కెరీర్ స్టార్డమ్ తెచ్చుకుందో, తమిళ్‌లోనూ 2004 సంక్రాంతికి రిలీజ్ అయిన 'గిల్లీ' సినిమా విజయ్ తోటే యాక్ట్ చేసిన సినిమాతోటే తమిళ్‌లో ఆమె క్రేజీ హీరోయిన్‌గా అంటే కొంచెం స్టార్డమ్ ఉన్న హీరోయిన్‌గా అక్కడ పేరు తెచ్చుకుంది కూడా విజయ్ సినిమాతోటే. 'గిల్లీ' 'ఒక్కడులో' మహేష్ బాబు 'ఒక్కడు' సినిమానే తమిళ్‌లో 'గిల్లీ' అని రీమేక్ చేశారు. అదే సినిమా 2003లో 'ఒక్కడు' రిలీజ్ అయింది. 2004లో
'గిల్లీ' అనే పేరుతోటి విజయ్ రీమేక్ చేశాడు. అందులో త్రిష హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమాతోటే ఆమెకు స్టార్డమ్ పెరిగిపోయింది తమిళ్లలో గూడా. అంటే ఒకటేసారి తెలుగు, తమిళ్‌లో ఒకటేసారి స్టార్డమ్ తెచ్చుకుంది. తెలుగులో 'వర్షం' సినిమాతో, తమిళ్‌లో 'గిల్లీ' సినిమాతో స్టార్డమ్ తెచ్చుకుంది. విజయ్‌తో చేసిన మొదటి సినిమా అదే. విజయ్‌తో ఇప్పటివరకు త్రిష 5 సినిమాలు నటించింది. లాస్ట్ 2023లో వచ్చినటువంటి 'లియో' సినిమాలో చివరిసారి అంటే 15 ఏళ్ల తర్వాత మళ్ళీ 'లియో' సినిమాలో వీళ్ళిద్దరి కాంబో కనిపించింది. అయితే ఈ 'లియో' అప్పటినుంచే మళ్ళీ ఇవి రూమర్స్ అందుకున్నాయన్నమాట. త్రిష, విజయ్ మధ్య డేటింగ్ నడుస్తుందని ప్రచారం జరిగింది. త్రిష గతంలోనూ కొన్ని రూమర్స్ వచ్చాయి త్రిషపై. 42 ఏళ్ల త్రిష ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. విశాల్‌తో ప్రేమాయణం నడిపినట్లు, రానాతో ప్రేమాయణం నడిపినట్లు, ఒక వ్యక్తిని అంటే ఆల్రెడీ పెళ్లి చేసుకొని ఎంగేజ్‌మెంట్ అయ్యి కూడా క్యాన్సెల్ అయినట్టు ఇలా రకరకాల రూమర్స్ వచ్చాయి. అన్నీ వచ్చాయి. సింగిల్‌గానే ఉండిపోయింది త్రిష. అందుకే ఇప్పుడు త్రిషపై ఈ రూమర్స్ వస్తున్నాయి. త్రిష మరో జయలలిత కానుందని. ఎందుకంటే తమిళనాడులో ఇప్పుడున్న విజయ్‌కున్న ఫాలోయింగ్ దాదాపు విజయ్‌కున్న ఫ్యాన్ బేస్ అంతా సెపరేట్‌గా ఉంది. విజయ్‌కున్న ఫాలోయింగ్ గూడా చాలా గట్టిగా ఉంది తమిళనాడులో. విజయ్ సినిమా అంటేనే తమిళనాడులో ఇప్పుడు విజయ్ చేయబోయే సినిమా 'జననాయకన్' అదే చివరి సినిమా అని గూడా ఫ్యాన్స్ భావిస్తున్నారు. 'జననాయకన్' సినిమాను వినోద్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఏదైతే 'కాకి' సినిమా కార్తీతో తీశాడో వినోద్ 'జననాయకన్' సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. ఒక పోలీస్ ఆఫీసర్ రోల్‌లో కనిపిస్తున్నాడు. ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మొన్న. అది గూడా ఫస్ట్ లుక్ గూడా తెలిసిపోద్ది పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అని. అంటే ఇదే విజయ్ చివరి సినిమా. ఎందుకంటే గతేడాది పార్టీని ప్రారంభించాడు. తమిళ వెట్రి గజగం టీవీకే పార్టీని. 2026 ఎన్నికల్లో తప్పకుండా అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని గూడా విజయ్ ప్రకటించాడు. విజయ్ సభకు గూడా లక్షల మంది జనాలు తరలివచ్చారు. ఎంజీఆర్ తర్వాత అంత భారీ స్థాయిలో జనం కనబడుతున్నది విజయ్‌కి మాత్రం. ఎందుకంటే తమిళనాడులో ఎంతోమంది నటులు ఎంజీఆర్ తర్వాత రాజకీయాల్లోకొచ్చారు. కమల్ హాసన్ పార్టీ పెట్టాడు. 'మక్కల్ నీది మయ్యం' ఫ్లాప్ అయిపోయాడు. శరత్ కుమార్, రాధిక, ఖుష్బూ వీళ్ళంతా రాజకీయాల్లో తమిళనాడు రాజకీయాల్లో ఎళ్లారు గానీ ఎవరు సక్సెస్ కాలేదు. ఎంజీఆర్ తర్వాత జయలలిత సక్సెస్ అయింది. జయలలిత తర్వాత విజయ్‌కి మాత్రమే ఆ ఛాన్స్ ఉందని గూడా తమిళనాడులో ప్రచారం ఊపందుకుంది. ఇప్పుడు 2026లో జరిగే ఎన్నికల్లో విజయ్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తాడు. ఇటువంటి పోస్టులు చూస్తుంటే ఏదైతే విజయ్ పక్కన ఏదైతే ఎంజీఆర్ పక్కన జయలలిత ప్రచారం పాల్గొందో విజయ్ పక్కన త్రిష గూడా అలాగే ఉంటుందా? విజయ్ పక్కన నిలుస్తుందా? అని చెప్పి గూడా ఎందుకంటే ఎంజీఆర్‌కు జయలలిత ఎలా అయితే అండగా నిలబడిందో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు గాని త్రిష గూడా పార్టీలో చేరే అవకాశం ఉందా? త్రిష మరో జయలలిత కానుందా? అనే ప్రచారం ఊపందుకుంది. త్రిష ఇప్పటివరకు 42 ఏళ్ల త్రిష ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఇంకా సింగిల్‌గానే ఉంది. ఆమె చేతిలో ఇంకా 2, 3 సినిమాలున్నాయి. ఇప్పుడు 'సూర్యతో' ఒక సినిమా ఉంది. 'చిరంజీవితో' 'విశ్వంబర' నటిస్తుంది తెలుగులో. అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే 25 ఏళ్ల సినీ కెరీర్‌లో ఇప్పటివరకు ఒక ఐటెమ్ సాంగ్‌లోనూ త్రిష యాక్ట్ చేయలేదు. కానీ గతేడాది రిలీజ్ అయిన 'గోట్' సినిమాలో విజయ్ సినిమానే 'గోట్' సినిమా. ఆ సినిమాలో త్రిష ఐటెమ్ సాంగ్ ఒప్పుకుంది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆ ఐటెమ్ సాంగ్‌లో యాక్ట్ చేసింది. ఐటెమ్ సాంగ్ చేసింది త్రిష. అంతకుముందు ఆ ఐటెమ్ సాంగ్ కోసం శ్రీలీలను అనుకున్నారు. తర్వాత శ్రీలీలను పక్కకు జరిపి త్రిషను తీసుకొచ్చారు. అంటే కేవలం విజయ్ కోసమే త్రిష అప్పుడు ఈ ఐటెమ్ సాంగ్‌కి ఒప్పుకుందనే టాక్ గూడా వినిపించింది. గత 2 ఏళ్లుగా విజయ్ బర్త్‌డే రోజు ఆమె పెడుతున్న పోస్ట్‌లు చూస్తుంటే విజయ్‌కి దగ్గరవుతోంది. విజయ్, త్రిష మధ్య ఏదో నడుస్తుందనే ప్రచారం మాత్రం తమిళనాట ఊపందుకుంది. మొత్తంగా అయితే ఈ పోస్ట్‌లు హ్యాపీ బర్త్‌డే బెస్టెస్ట్ అనే పోస్ట్‌ను త్రిష మదర్ గూడా లైక్ జేసి హార్ట్ సింబల్ ఎమోజిని గూడా పెట్టారట. మొత్తంగా ఈ ఈ పోస్ట్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అంటే విజయ్‌కి విషెస్ చెప్తూ ఎంతోమంది సెలబ్రిటీలు జూన్ 22న బర్త్‌డే రోజు చేశారు గానీ, త్రిష పెట్టిన పోస్ట్ ఎక్కువగా వైరల్ అవుతుంది. మొత్తంగా త్రిష ఇప్పుడు ఏదైతే విజయ్ పార్టీ పెట్టాడో టీవీకే తమిళ వెట్రి కళగం అనే పార్టీ, ఆ పార్టీ 2026 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లోకి పోటీ చేయనుంది అన్ని స్థానాల్లో. మరి విజయ్‌కి అండగా త్రిష కలిసి ప్రచారం చేస్తారా? మరో జయలలిత అవుతుందా? విజయ్‌తో పాటు ఉండి అని గూడా. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడెలా ఉంటాయి? తమిళనాడు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎంజీఆర్, జయలలిత చూసాం. ఎంజీఆర్, జయలలిత తర్వాత చాలామంది వచ్చారు గానీ ఎక్కువ నిలదొక్కుకోలేకపోయారు రాజకీయాల్లో. కానీ విజయ్ ఒక్కడే అంత ఫ్యాన్ బేస్ తెచ్చుకున్నాడు మళ్ళీ. ఎంజీఆర్ తర్వాత అంత ఫ్యాన్ బేస్ రాజకీయాల్లోనూ అంత ఫ్యాన్ బేస్ అతడు సభ పెడితే లక్షల మంది తరలివచ్చేలా తెచ్చుకున్నాడు. అందుకనే తన చివరి సినిమాను గూడా అలాగే డిజైన్ చేసుకున్నాడు. ఎంజీఆర్ నటించిన ఒక సినిమాకు సంబంధించి పోస్టర్ తన చివరి ఇప్పుడు విజయ్ నటిస్తున్నటువంటి సినిమా ఇదే చివరి సినిమా అనుకుంటున్నారు 'జననాయక్' అని. ఇందులో ఎంజీఆర్ గతంలో నటించిన సినిమాకు సంబంధించిన స్టిల్‌నే ఇందులో వాడినట్లుగా తెలుస్తుంది. ఫ్యాన్స్ గూడా ఇదే చూపిస్తున్నారు. ఈ సినిమాను చూపిస్తూ. ఎంజీఆర్ గూడా చాలా కష్టపడి వచ్చినటువంటి వ్యక్తి. చాలా కష్టపడి రాజకీయాల్లోకి సినిమాల్లోకి వచ్చి, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తొలి హీరో దేశంలోనే మొదటి హీరో సీఎంగా అయిన మొదటి హీరో ఎంజీఆరే. ఆయనే అక్కడి నుంచే స్టార్ట్ అయింది కెరీర్. సినిమా సెలబ్రిటీలు రాజకీయాల్లో గట్టిగా రాణించడం అనేది ఎంజీఆర్ నుంచే స్టార్ట్ అయింది. ఎంజీఆర్ మాత్రం 1977లో సీఎం అయ్యాడు మొదటిసారి. సేమ్ ఎంజీఆర్ స్టిల్‌నే విజయ్ 'జననాయకన్' సినిమాలో మనస్తుంది. ఇది జయలలిత ఎంజీఆర్ చనిపోయినప్పుడు జయలలిత ఫోటో. జయలలితను కనీసం దగ్గరికి గూడా రానివ్వకపోవడం, అక్కడి నుంచి పంపించేయడం ఇలాంటి చేదనుభవాలన్నీ జయలలిత ఎదుర్కొంది గానీ, ఇది 'జననాయకన్' సినిమాలోని ఈ పోస్టర్‌ను పోలుస్తూ గూడా విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఎంజీఆర్ తరహాలోనే విజయ్ సీఎం అయితాడని గూడా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మరి ఇటువంటి సమయంలో విజయ్ పక్కన త్రిష కనిపిస్తూ ఉండడం, విజయ్ భార్య సంగీత, విజయ్‌కి 25 ఏళ్ల కిందటే పెళ్లయిపోయింది విజయ్‌కి. ఇటువంటి సందర్భంలో విజయ్ పక్కన త్రిష కనిపిస్తూ ఫోటోలు పెట్టడం గాని, ఫోటోలు షేర్ చేస్తూ బర్త్‌డే విషెస్ గూడా
హ్యాపీ బర్త్‌డే బెస్టెస్ట్ అని చెప్పడం వెనుక మొత్తంగా అయితే త 'త్రిష' తమిళనాడులో మరో జయలలిత గారితో ఇంకా జయలలిత కూడా పెళ్లి చేసుకోలేదు. ఎంజీఆర్‌తో ప్రేమాయణం నడిపినట్లు వార్తలొచ్చాయి. శోభన్ బాబుని ప్రేమించిందని వార్తలొచ్చాయి గానీ, జయలలిత పెళ్లి చేసుకోకుండానే చనిపోయారామె. దివంగత సీఎంగానే చనిపోయారు. 'త్రిష' కూడా ఇప్పటివరకు 42 ఏళ్లైనా పెళ్లి చేసుకోలేదు. మరి మొత్తంగా అయితే 'త్రిష' రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందా? విజయ్ పార్టీకి సపోర్ట్ చేస్తుందా? విజయ్ వెంట నడుస్తుందా? అనే ఆసక్తికరమైన చర్చ తమిళనాడులో నడుస్తుంది. థాంక్ యూ.